రాష్ట్ర అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగమే చేశారండి. గతంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్న, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పుడు దుర్వినియోగమే చేశారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. అంటే వైసీపీ సిద్ధాంతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది అధమ పాతాళంలోకి వెళ్ళిపోవాలి. ఆ రాష్ట్ర ప్రజలు వీళ్ళకి రాజకీయ అవసరాలకి కావాలే తప్ప వీళ్ళకి అంటే అవినీతిగా సంపాదించుకోవడానికి, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు దౌర్జన్యాలు చేయాలే తప్ప రాష్ట్ర అభివృద్ధిలో మాత్రం వీళ్ళ భాగస్వాములు కాకూడదు. అది వీళ్ళ పార్టీ సిద్ధాంతం. మీరు చూసుకుంటే రాజు గారు, గతంలో ఎప్పుడైతే 2014, ఇక్కడ నేను ఒక కామన్ పర్సన్ గా మాట్లాడుతున్నానండి, ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. మనకి స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు నేను తెలంగాణలో జాబ్ చేస్తున్నాను. అప్పుడు ఎలా అనిపించేదంటే అందరూ విమర్శించేవారు, ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలంటే మరో 50 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి. అప్పుడు కూడా మా అందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే లేదు, మేము ఆంధ్రులం. ఆ రోజు మెడ్రాస్ లో కలిసి ఉన్నప్పుడు కూడా అక్కడ తమిళనాడులో మెడ్రాస్ డెవలప్ చేశాం. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ నిర్మించగలిగాము, సైబరాబాద్ లాంటి నగరాన్ని. ఇవాళ మళ్ళీ మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకోగలము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అనేది ఒకటి ఉండేదన్నమాట. దానికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇది చాలా చిన్న పాయింటే, కానీ ప్రజలు ఎంతలాగా కనెక్ట్ అయి ఉన్నారు ఎమోషనల్ గా అనేది తెలియజేయటం కోసం వీకెండ్స్ లో ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా ట్రావెల్ చేయాలి సొంత రాష్ట్రానికి, ఏపీకి అనుకున్నప్పుడు బస్సెస్ కూడా అమరావతి బస్సులు అని ఉంటే మా రాజధాని ఇది, మా ఆంధ్రప్రదేశ్ లోగో ఇది అని చెప్పి దాంట్లో ట్రావెల్ చేసి దాని గురించి గొప్పగా మాట్లాడుకునేవారు. అలా ఉన్న ప్రజలు నా రాజధాని అభివృద్ధిలో కూడా నేను భాగస్వామ్యం అవ్వాలని చెప్పి ఎవరికి తోచినంత వాళ్ళు ఇటుకరాళ్ళకి కానివ్వండి దేంట్లైనా వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు ప్రజలు కూడా. అలాంటి రాజధాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా విషయం తీసుకొచ్చారంటే ప్రాంతాల వారీగా విడగొట్టేశారు, ప్రజల మధ్య కులాల వారీగా విడగొట్టేశారు, మతాల వారీగా విడగొట్టేశారు, ఒక డివిజన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ లాగా ప్రజల్ని తయారు చేశారు ఆయన. అంటే ప్రజల్లో ఒక విషాన్ని నింపుకుంటూ వచ్చారు. ఆయన రాజకీయం అంతా ఏంటంటే విభజించు పాలించు. ఆయన రాజకీయ ప్రధాన సిద్ధాంతం వైసీపీ వాళ్ళది ఇదే. యథా రాజా తదా ప్రజలాగా